హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి రెడ్డి. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే నేను ఈ వీడియోలో ఆలూ పరాటా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడైతే నేను మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని అవి మునిగే వరకు కుక్కర్లో వాటర్ వేసి 2-3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. అవి విజిల్స్ వచ్చే లోపల మనమైతే ఆటానైతే కలుపుకుందాం. ఇక్కడ గోధుమ పిండి తీసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనము చపాతీ పిండిలాగా సాఫ్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా చక్కగా కలిపి దానిని కవర్తో కవర్ చేసి ఒక 10-15 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇక్కడ కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసాయి. ఆలుగడ్డలు అయితే చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు వాటర్ని డ్రైన్ చేసి వాటిని చల్లారనివ్వాలి. ఈ లోపలైతే మనం రైతానైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేను పెరుగు, అలాగే 2 పచ్చిమిర్చి, సగం కీరకాయి, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీరాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను. ఇప్పుడైతే నేను గ్యాస్ని అయితే వెలిగించుకుని ఆ గ్యాస్ మీద ఈ పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కాల్చుకున్నాను. చూడండి, చక్కగా పచ్చిమిర్చి అయితే కాలిపోయాయి. ఇప్పుడు గ్యాస్ పైన పోపు కడాయిని పెట్టి అందులో మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్రని అయితే వేసి దానిని చక్కగా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అది చల్లారేలోపు మనమైతే కీరకాయను పైన తొక్కు తీసి దాన్ని అయితే మనము ఇట్లా తురుము పట్టుకోవాలి. ఈ విధంగా తురుమునంతటిని మనము ఆ పెరుగులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని కాల్చి పెట్టుకున్నాం కదా, వాటినైతే ఈ విధంగా చక్కగా దంచుకొని దానిని కూడా మనం ఆ పెరుగులో అయితే వేసేయాలి. ఇప్పుడు జీలకర్ర అయితే చల్లారిపోయింది. దాన్ని ఇలా అరచేతిలో వేసుకొని 2 చేతులతో ఈ విధంగా బాగా నలపాలండి. చక్కగా అదైతే వేగింది కాబట్టి పొడి అయిపోతుంది. ఇప్పుడు ఆ జీలకర్ర పొడిని అయితే మనం ఈ విధంగా పెరుగులో కలిపేసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి ఒక స్పూన్ సహాయంతో అయితే దీన్ని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన రైతా అయితే తయారైపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఆలుగడ్డలు కూడా చల్లారిపోయాయి. చక్కగా వాటిపైన తొక్కు తీసేసి ఈ విధంగా చేత్తో అయితే వాటిని మెత్తటి పొడిలాగా మెదుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, జీలకర్ర అయితే ఈ విధంగా మనము ఓక్లీలో వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం మెదిపి ఉంచుకున్న ఆ ఉల్లగడ్డలలో సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా దంచి ఉంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టును, తరిగిన కొత్తిమీర కొంచెము, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా కట్ చేసి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసి అంతటినీ కలుపుకోవాలి. ఇందులో మనం చిటికెడు పసుపును కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఉల్లగడ్డ మిశ్రమం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిపైన మనం చపాతీ పెనమును అయితే ఉంచుకుందాము. దాన్ని సిమ్లో పెట్టి ఆ పెనం వేడయ్యే లోపల మనమైతే ఆలూ పరాటాను ఎలా ఫిల్ చేసుకోవాలో, ఎలా రుద్దుకోవాలో అయితే చూద్దాము. ఈ విధంగా చిన్నపాటి గోధుమ పిండి ఉంటనైతే తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ దానిని మధ్యలో ఎక్కువగా రుద్దకుండా సైడ్లు ఎక్కువగా ఒత్తుతూ ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లగడ్డ మిశ్రమాన్ని అయితే ఉంచి చివర్లన్నీ ఈ విధంగా ఒకటిగా చేత్తో పట్టుకొని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ గోధుమ పిండిని అయితే మనము ఇక్కడ తీసేసి దాన్ని చక్కగా క్లోజ్ చేసి ఈ విధంగా గోల్ చేసుకున్నామంటే ఇక్కడ లోపల ఆలు పిండి అనేది బయటికి రాకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనము ఆలు పరాటా అయితే మనం రుద్దుకోవచ్చు. ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా బాగా మనం చపాతీలాగా రుద్దుకోవాలి. చూసారు కదా, ఎంత చక్కగా గుండ్రంగా వచ్చిందో, ఎక్కడే కానీ లీక్ అవ్వలేదు. లోపల పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే ఇంకో విధంగా ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఈ విధంగా చపాతీ కర్రతో రుద్దకుండా ఈ విధంగా
గోధుమ పిండిని చేతులతోనే ఈ విధంగా వెడల్పుగా చేసుకున్న ఈ చపాతీ పిండిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లగడ్డ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా సెంటర్లో ఉంచి 2 చేతులతో ఈ ఉల్లగడ్డ మిశ్రమం అనేది మొత్తం కవర్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే గోధుమ పిండితో మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా అది ఎక్కడ ఆలుగడ్డ మిశ్రమం అనేది బయటికి రాకుండా ఒక వేలుతో లోపలికి ప్రెస్ చేస్తూ గోధుమ పిండితో దాన్ని అయితే కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత ఇందులో కూడా ఎక్స్ట్రాగా ఉన్న గోధుమ పిండిని అయితే ఈ విధంగా తీసేసి దాన్ని కూడా ఒక ఉంటలాగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ దీనిని కూడా చపాతీ కర్రతో చపాతీలాగా మనమైతే రుద్దుకోవాలి. ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కడా కూడా ఉల్లగడ్డ అనేది లీక్ అవ్వకుండా చక్కగా వస్తాయి. అదేవిధంగా ఆలు పరాటా కూడా చాలా సాఫ్ట్గా అయితే మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఆలు పరాటా అయితే మనము రుద్దుకునేసాము. ఇప్పుడైతే వీటిని చక్కగా ఇరువైపులా నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి ఆలు పరాటా అనేది తయారైపోతుంది. చూసారు కదా, ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క కూడా తిప్పి ఇటుపక్క అటుపక్క నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని అయితే మనం కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చాయో, అదేవిధంగా సాఫ్ట్గా కూడా వచ్చాయి. మా పిల్లలకైతే మా అబ్బాయికి అయితే ప్లెయిన్ పెరుగుతో తింటాడు. మా అమ్మాయి అయితే టొమాటో సాస్తో తింటుందండి. వాళ్ళకి ఇలా తింటారు. ఇప్పుడు నేనైతే దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైతా తీసుకున్నాను. అదేవిధంగా నిమ్మపండు ఊరగాయ తీసుకున్నాను. నాకైతే ఈ విధంగా తినడం చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.